నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? షణ్ముఖ్. షణ్ముఖ్ గారు. ఏ ఊరండి మీది? మా తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. ఇప్పుడు ఆంధ్రాలో ఎలా ఉండబోతుంది రాజకీయం? ఆంధ్రాలో యుద్ధం మొదలవుతుందండి. కళ్యాణ్ గారు చెప్పినట్టు ఓ ఈ దుర్మార్గపు దుష్ట పాలన ఏమైనా సరే దించడానికి ఇంకొక కొద్ది రోజుల్లో ప్రభుత్వం మొత్తం దిగిపోతుంది. మన జనసేన, బీజేపీ, తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. అంటే ఇప్పుడు ఈ పొత్తు వల్ల ఎవరికి లాభం ఉందంటారు, ఎవరికి నష్టం ఉందంటారు? అంటే మామూలుగా ప్రజలు అనుకుంటున్నారు. పొత్తు వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నా కన్నా ప్రజలకు లాభం వస్తుందండి ముఖ్యంగా. ఎందుకంటే ఈ అవినీతి దుర్మార్గపు పాలన నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుంది. ముందుగా ప్రజలు లబ్ధి పొందుతారు. అంటే చాలా వాటికి ఏమంటున్నారు అంటే ఇచ్చిన సీట్ల వల్ల జన సైనికులు ఎవరైతే ఉన్నారో నిరాశపడుతున్నారని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? జన సైనికులు ఎవరో అలా ఫీల్ అవ్వట్లేదండి. ఏంటంటే మన బలం మనం తెలుసుకోవాలి. కళ్యాణ్ గారు నిజంగా చాలా మేము 24 సీట్లు వస్తాయనుకున్నాం, అలాగే వచ్చినాయి. కళ్యాణ్ గారు ఇచ్చిన సీట్లు కూడా ఎవరైతే ముందు నుంచి పార్టీకి నిలబడుతున్నారో వాళ్ళకే ఇచ్చారు. పార్టీ కూడా 20 మేము సింగిల్గా వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయో మాకు తెలుసు. ఇప్పుడు దానికి మించి డబుల్ సీట్లు వస్తున్నాయి. ఎవరైనా అనుకున్నా ఇది కరెక్ట్ నెంబర్ అండి. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే జగన్ పరిపాలన బాగుంది, అతను మా పెద్ద కొడుకు అని చెప్పేసి అంటున్నారు. అది దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్ వాళ్ళ ఇంట్లోనే పెద్ద కొడుకు కాలేపోయాడండి. ఇంకా ఆంధ్రాలో ఇంకా పెద్ద కొడుకు ఎలా అవుతాడో తెలియదు. అందరూ పెద్ద కొడుకు కాదు, పెద్ద దొంగనా కొడుకు అంటున్నారు. అందుకని ఆ పెద్ద కొడుకు కాదండి, పెద్ద దొంగనా కొడుకు. అంటే చాలా వాటికి అంటున్నారు ప్రజలు ఏంటంటే అప్పులు ఉన్నాయి కానీ ఇది డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది డెవలప్మెంట్ గురించి అసలు మాట్లాడక్కర్లేదండి. అప్పుల గురించి అయితే మనకి వచ్చే 20 సంవత్సరాలకు సరిపడా అప్పులు ఈయనే చేశాడు. అదొకటి. ఇంకా డెవలప్మెంట్ అంటారా, మా తాడేపల్లిగూడెం అండి. మా తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్లోనే బాదంపూటి నుంచి అటు పత్తిపాడు వరకు 4 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. ఆ రోడ్డు 4 సంవత్సరాల నుంచి ఓ డిప్యూటీ సీఎం వేయించలేకపోయాడంటే ఆయన ఇది ఏ విధంగా డెవలప్మెంట్. అలా ఇప్పుడు ప్రజలు రోడ్లు కాదు కదా, అట్లీస్ట్ గుంతలు పూడితే చాలానే దుస్థితికి తీసుకొచ్చారు. ఇది అభివృద్ధి రోడ్లలోనే ఇలా ఉందంటే ఇంకా ఒక ఉద్యోగాలు కానీ ఒక నిర్మాణాత్మక ఒక రాజధాని లేకుండా చాలా ప్రజల్ని ఒక గీత గీసి ఆ గీతలోనే మీరు బతకండి అన్నట్టుగా ఈ ప్రభుత్వ పథకాలు అలవాటు చేసి సోమరిపోతులను చేస్తున్నారు ప్రజలు.